నమస్తే. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంతా క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇంప్లిమెంటేషన్ కూడా జరగబోతుందనే సందర్భంలో హైకోర్టులో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అమ్మాయి క్రిమీ లేయర్ని పాటించలేదు గవర్నమెంట్ అని చెప్పేసి ఒక పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని స్వీకరించినటువంటి కోర్టు అటు ప్రభుత్వాన్ని వివరాలను కోరింది. సో దీనిపైన అసలు స్టే ఇస్తారా, మరి ఏం జరుగుతుంది, క్రిమీ లేయర్ని ఎందుకు పాటించలేదు ప్రభుత్వం? దీనిపై మనతో మాట్లాడడానికి మామిని నారాయణ గారు మనతో పడినారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. సార్ నమస్తే. ఏమంటారు సార్, మొత్తం అయిపోయింది అనుకున్నాం, ఇంప్లిమెంటేషనే అయిపోతుంది, అరే అయిపోతుంది అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు మళ్ళీ పిటిషన్ స్వీకరించింది, ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఏం జరగబోతుంది? స్టే వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే చాలా మంది అయిపోయింది అనుకుంటున్నారు కానీ అసలు అయిపోలే. అసలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అసలు ఇంప్లిమెంట్ లోపల దానికి చట్టబద్ధత ఉంటుందా లేదా అన్నటువంటి దాని మీద ఈ ఫస్ట్ పిటిషన్ నిన్న అడ్మిట్ అయింది. చీఫ్ జస్టిస్ గారు విన్నారు. కనుకుంట్ల మంగ అనే ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు దాన్ని ఛాలెంజ్ చేశారు. సో సుప్రీంకోర్టులో ఏం చెప్పింది, క్రిమిలేయర్ కూడా మీరు పాటించండి అని చెప్పింది. సో అదేవిధంగా తెలంగాణలో వేసినటువంటి షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో రికమెండేషన్లో కూడా వాళ్ళు క్రిమిలేయర్ పాటించమని చెప్పేసి అడ్వైజ్ చేశారు. సో ఈ రెండు అడ్వైజులు పాటించకుండా వర్గీకరణ అనేది కూడా ఒక అడ్వైజే. ఒక పార్షల్ ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారు, ఇంకొక అడ్వైజర్ మీరు ఎట్లా డినై చేస్తారు అనేటువంటి దాని ఒక బేసిక్ పాయింట్ మీద ఆ కనుకుంట్ల మంగ అనే అమ్మాయి పిటిషన్ ఫైల్ చేసింది. గవర్నమెంట్ నిర్ణయం స్టే ఇస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ సుప్రీం కోర్టులలో ఇప్పుడు ఒక సాంప్రదాయం ఏమున్నదంటే ఒకేసారి మనం స్టే ఇస్తే బాగుండదని చెప్పేసి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ నిర్ణయించుకొని ఇమ్మీడియట్ స్టే ఇవ్వకుండా ఒక ఛాన్స్ ఎక్స్పర్ట్కి ఇవ్వాలని చెప్పేసి అనుకొని నిన్న స్టే ఇవ్వలేదు, లేకుంటే నిన్న స్టే వచ్చేది అది. సో గవర్నమెంట్కు 6 వారాలు వాళ్ళు టైం ఇచ్చిండ్రు. 6 వారాల లోపల గవర్నమెంట్ ఏం సబ్మిట్ చేస్తుందో దాన్ని బట్టి నెక్స్ట్ హియరింగ్లో స్టే ఇస్తుందా లేకుంటే కేసు డిస్మిస్ కావడం అన్నటువంటిది జరుగుతుంది. సో అప్పటి వరకు ఈ యొక్క చట్టం నిలబడదా అన్నటువంటి దాని యొక్క బ్యాటిల్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో సేమ్ థింగ్ ఇదే హర్యానాలో కూడా మనకంటే ముందు ఒక 3 నెలల ముందే అక్కడ వర్గీకరణ చేశారు. వర్గీకరణ హర్యానాలో చేస్తే హర్యానా చమార్ మహాసభ దాన్ని చండీగఢ్ హైకోర్టు లోపల ఛాలెంజ్ చేశారు. సో అది కూడా స్టే వచ్చినట్టుగా మాకు సమాచారం ఉన్నది. స్టే కాపీ కోసం మేము ట్రై చేస్తున్నాం. చండీగఢ్ హైకోర్టు కనుక అక్కడికి వెళ్ళి స్టే ఇచ్చినట్టు అనుకుంటే 6 వారాల తర్వాత తెలంగాణ హైకోర్టు కూడా దానికి మీద స్టే ఇస్తుంది. దాన్ని హోల్డ్లో పెట్టడమా లేకుంటే మాడిఫికేషన్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. సో మొత్తంగా చూస్తే ఇక్కడ అంటే చండీగఢ్కు సంబంధించినటువంటి కేసును మేము స్టడీ చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చే వరకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు వెళ్ళి ఇది టోటల్లీ రాజకీయపరమైనటువంటి ఒత్తిడులకు లోనయ్యి ఇక్కడ వర్గీకరణ చేసిండ్రు. సో దాంట్లో కూడా ఒక పార్షల్ ఆగమాగంలో చేసిండ్రు. పార్షల్ ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది దాన్ని నిలుస్తుందా నిలవదా అన్నటువంటి దాని మీద ముందు అనేకమైనటువంటి సవాళ్ళు ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఎక్కడైనా కూడా ఒక కమ్యూనిటీ కానీ ఒక ఇష్యూ మీద కానీ ఏదైనా కమిషన్ విచారణ చేపడితే కనీసము తక్కువలో 1 సంవత్సరం కమిషన్ విచారణ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేసారు, 60 daysలో టార్గెట్ పెట్టి గవర్నమెంటే టార్గెట్ పెట్టి ఈ లోపల చేయమని చెప్పేసి నువ్వేమన్నా చేయవు అంటే చెయ్యమని చెప్పడంతో పాటు ఏం చేయాలో కూడా గవర్నమెంట్ ముందే చెప్పేసింది. ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్ అన్నటువంటిది ఇచ్చేయడం వల్ల ఆ ఫ్రేమ్ లోనే ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళు కూడా కాకపోతే క్రిమినల్ పాటించాలని చెప్పిన మళ్ళీ అది కూడా చెప్పిండు ఆయన. అది కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు వేసినటువంటి కేసుకు దానికి సంబంధించినటువంటిదే బహుశా మేము అనుకుంటున్నాం జూన్లో దాని మీద స్టే వస్తుంది, దాన్ని హోల్డ్ చేయడం అనేటువంటి జరగవచ్చు. అది సో మొత్తంగా వర్గీకరణ తీసుకుంటే ఇది ఒక అశాస్త్రీయంగా జరిగింది. అదేవిధంగా ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఒక వర్గీకరణగా దీన్ని మేమైతే చూస్తాం. డెఫినెట్గా మాల సంఘాలు ముందు నుంచి చెప్తూనే ఉన్నాయి, ఇది కాదు, ఇదంతా ఏదో గందరగోళం ఉంది, మళ్ళీ కోర్టు కొట్టేస్తుంది అని చెప్పేసి మాల సంఘాలు ముందు నుంచి చెప్తూనే ఉన్నాయి. కానీ ఎవరు పట్టించుకోలేదు, అది జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అయితే హైకోర్టు అయితే స్టే ఇచ్చే ఆలోచన ఉందనుకుంటున్నాం. అంటే ఏమైతుంది అన్నటువంటిది చూడాలి మనం. ఇప్పుడు ఆ కేసుల వల్ల చాలా వ్యాలిడ్ పాయింట్లు, చాలా బేసిక్ పాయింట్లు సో అయినప్పటికీ కూడా టక్ మని వాళ్ళు ఎందుకు ఇయ్యలేరు అని అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వాళ్ళు అన్ని కూడా పాటించాలా, దీంట్లో గవర్నమెంట్ ఎందుకు ఇయ్యలేదు అన్నటువంటి చేసుకొని స్టే ఇవ్వాలా లేదా అన్నటువంటిది నెక్స్ట్ హియరింగ్ లో దీని సంగతి ఏందో తేలిపోతుంది. అంటే జస్ట్ ఒక 45 days 1.5 months నెక్స్ట్ జూన్ 15 లేదా 2nd week లోకి 100% స్టే వస్తుంది. 100% స్టే అవ్వడమే కాదు, ఈ జీవోను మాడిఫై చేయాలి. ఈ జీవో ఇది కాకుండా వేరే రకంగా అనేకమైనటువంటి లొసుగులు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రేరేపిత ఒత్తులకు లోబడి చేసినటువంటిది ఉన్నది. ఏ రకంగానూ కూడా ఈ చట్టం ముందు నిలబడదు. కాబట్టి దాన్ని కొట్టివేయకపోయినా కూడా దాన్ని మాడిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాడిఫై ఎందుకు చేయాలి అని అంటే
ద మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా రికమెండేషన్ చేసినటువంటి ఏ గ్రూప్లో ఉన్న కులాలు, అదేవిధంగా ప్రభుత్వం గుర్తించిన కులాలకు వాళ్ళకు రోస్టర్ పాయింట్లో ఫస్ట్ పాయింట్ రాలేవాళ్ళు. అవును అది ఎట్లా రాదు అంటే వెనుకబాటుతనానికి ప్రాతిపాదికత నువ్వే కొన్ని కండిషన్స్ కొన్ని ప్రతిపాదికలు నిర్ణయించిన తర్వాత దాన్ని ప్రభుత్వమే దాన్ని డినై చేస్తే ఇక వెనుకబాటు యొక్క అర్థం ఏముంటది, వెనుకబాటు యొక్క గుర్తింపుకున్నటువంటి విలువేముంటది. ఈ పాయింట్ లో బేసిక్ గా డెఫినెట్ గా దాన్ని మాడిఫై చేయాల్సింది. ఈ పాయింట్ లో మామూలుగా నిన్న మాట్లాడుకుంటూ ఉంటే గ్రూప్ 2 గ్రూప్ 1 సంబంధించి ఇష్యూ నడుస్తుంది. అందులో ఈ టాపిక్ కూడా కీలకంగా మరి ఎస్సీ వర్గీకరణ అందులో అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు చేస్తే ఈ రోస్టర్ పద్ధతి తీసుకున్నప్పుడు చాలా అన్యాయం జరుగుతుంది మాల వాళ్ళకు అని చెప్పేసి ఒక వాదన కూడా వినిపిస్తుంది. 23వ పోస్టు 22వ పోస్ట్ అంటే అప్పటి వరకు 22లో వచ్చే వరకు కూడా మాలలకు ఒక్క ఉద్యోగం కూడా రాదు. కానీ వాస్తవానికి ఏం జరగాల, 7వ నంబర్ పోస్టు మా వాళ్ళకు రావాలి. 7th నంబర్. ఎందుకు 7th నంబర్ రావాలా? వీళ్ళ జనాభాలో 34% ఉంటుంది. సో ప్రతి 3వ పోస్టు వీళ్ళకి రావాలా. కానీ 2వ పోస్టు కూడా వీళ్ళకే రావాలి. ఎందుకు 2వ పోస్టు రావాలంటే ఫస్ట్ లో ఉషా మెహ్రా కమిషన్ అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి మైక్రో లెవెల్లో అది పరిశీలన చేసినటువంటి రిపోర్ట్ల ప్రకారంగా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వైఎస్ రాజశేఖర కాలంలో వేసినటువంటి రిపోర్ట్లో ఓవరాల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు వెళ్ళే మాలలు మాదిగల కంటే ముందున్నారు. అదే తెలంగాణ ప్రాంతానికి వచ్చే వరకు వెళ్ళే మాలల కంటే మాదిగలే ముందున్నారు అన్ని రంగాల్లో అని చెప్పేసి ఆమె రిపోర్ట్ ఇచ్చింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వేసినటువంటి ఉషా మెహ్రా కమిషన్ కూడా ఈ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోలేదు. తాత్కాలికంగా వచ్చినటువంటి ఒత్తిడులు వస్తున్నటువంటి ప్రమాదాలు రాజకీయ లబ్ధి కోసం అన్నటువంటిది చేసిండ్రు. అది చేసినది కోర్టులో రేపు నిలబడకపోవచ్చు. మళ్ళీ దాన్ని మాడిఫై చేయడమా లేదా పూర్తిగా తొలగించడం అన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది సమస్యగా మారి అది ఏదో ఒక నిర్ణయం అన్నటువంటి రాస్తుంది. ఇప్పుడున్నటువంటి వర్గీకరణ చట్టం యథావిధిగా మాత్రం అమలు కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఒకవేళ అయినా అది కొంతకాలమే ఉంటుంది. ఆ కొంతకాలం తర్వాత దాన్ని మాడిఫై చేయడమా రద్దు చేయడం అన్నటువంటి రాబోయే పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్కటి సార్, సరే హైకోర్టు లేకపోతే స్టే చేయడమా వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. కానీ మాల సంఘాలుగా దీన్ని అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత మాల నాయకుల పైన ఉంటుంది కదా, మీరు ఏమంటారు దీనిపైన? సో వాస్తవానికి మీరు మంచి క్వశ్చన్ అడిగారు. చాలా అసలు అంటే ఈ వర్గీకరణ చట్టము రావడానికి వర్గీకరణ లోపల మాలలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరగడానికి మాల సంఘాలే కారణం, బయటోళ్ళు కారు. మాల సంఘాలకు దీని మీద అవగాహన లేదు. వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు అంటే మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల కొన్ని మార్కెటింగ్ ఏజెన్సీ లాగా ఈ మాల మార్కెటింగ్ ఏజెన్సీలు తయారైపోయి హోల్సేల్ గా దీన్ని వాళ్ళ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. గుడ్డిగా వ్యతిరేకించడము, ఇది చెల్లదు అనడం, వాళ్ళు ఎవ్వరికి కూడా ఇంగితమైనటువంటి జ్ఞానం లేదు. సో వర్గీకరణ అన్నటువంటిది అది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటిది. కానీ ఎవరి వాటా ఎంత ఇవ్వాలన్నటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి స్టడీ జరగాలి. ఆ స్టడీ లేకుండా చేసింది అనేది ఇప్పుడు మేము చెప్తున్నటువంటిది. సో మాల సంఘాలు అన్నటువంటి వాస్తవానికి గుడ్డిగా వ్యతిరేకించడం వల్ల ఇవాళ సమాజం దృష్టిలో మాలలు దోషులైపోయారు, వివిధ సంఘాల దృష్టిలో వీళ్ళు తినడానికి అలవాటు పడే దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి మాలాంటి వాళ్ళం నేనైతే షమీ మక్తార్కు మీరు వర్గీకరణ చేయండి అనే చెప్పిన నేను చేయడానికి ప్రాతిపాదిక తీసుకోవాల్సినటువంటి ఒక అంశాలను చేసిన ఆంథ్రోపాలజికల్, తర్వాత ప్రొఫెషనల్స్, తర్వాత ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టు, ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని మీరు పరిశీలన చేసి చేయమని చెప్పినాం. దాంట్లో ఏ రకంగా చూసినా మాదిగల కంటే మాలలు తెలంగాణలో వెనుకబడేరు. కానీ మాల సంఘాలు ఏం చెప్పినవి అంటే ఇది పాయింట్ చెప్పుకోవాలి. అదే ఇది ఎందుకు క్రియేట్ అంటే సొసైటీలో ఒకటి ప్రాపగండా క్రియేట్ చేసి ఏమండి 30 సంవత్సరాల ఉద్యమం జరుగుతుంది, ఉత్తనే జరగదు కదా, ఇది ఉత్తనే రాదు కదా, ఇంతమంది ఇంకా 30 సంవత్సరం జరుగుతుందంటే న్యాయం ఉంది అని ఒక నేరేటివ్ బిల్డ్ చేయడం వల్ల ఈరోజు మాలలేని వాళ్ళు దోషులుగా కనిపిస్తుంది. అదే చాలా మంది అదే భ్రమల్లో ఉన్నారు. వర్గీకరణ ఉద్యమానికి 30 ఏళ్ళు లేవు, 30 ఏళ్ళు లేవు. ఎక్కడ ఉన్నవి? 2024లో సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత, 2004లో కొట్టేసిన తర్వాత 2004 నుండి 2024 వరకు మాదిగల ఉద్యమం ఎక్కడ ఉన్నది? ఎక్కడ ధర్నాలు చేసిందా? ప్రభుత్వం మీద దాడి చేసిందా? ఎక్కడేం చేయలే. 2004 నుండి 2024 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు దాని ఉద్యమమే లేదు, అసలు దాని ఉనికే లేదు. బై ఛాన్స్ లో అదేమైపోయింది? పంజాబ్ కోర్టు వాళ్ళు పిటిషన్ వేసిన తర్వాత దాని మీద హీరింగ్ చేపట్టడం చేత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో ఇంప్లీడ్ అయిపోయి మేమే చేస్తున్నాం అన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కోరుతున్నటువంటి వారు వర్గీకరణకు మొదటి వాళ్ళు గారు, చివరి వాళ్ళు గారు. వీళ్ళు మధ్యలో వచ్చి మధ్యలో క్లెయిమ్ చేస్తున్నటువంటి వాళ్ళు. కానీ చాలా మందికి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల
ఒక ప్రపగండ, ఒక నమ్మకం ఏమైపోయింది అంటే 30 ఏళ్ళ నుండి చేస్తున్నారు కదా, 30 ఏళ్ళ నుండి చేస్తున్నారు అంటే 30 ఏళ్ళ కంటే ముందే ఉన్నది పంజాబ్లో వర్గీకరణ, హర్యానాలో అంతకంటే ముందే ఉన్నది. మరి దాన్ని ఎవరు గుర్తించలేరు. వీళ్ళు ఇక్కడ కావాలని చెప్పేసి అనేకమైనటువంటి కారణాల చేత వర్గీకరణ ఉద్యమం అన్నటువంటిది ఒక సమస్యకైంది. ఉమ్మడి రాష్ట్రంలో పుట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత కూడా రెండిటికి కూడా కొరగరాని కొయ్యిగా ఈ వర్గీకరణ అనేటువంటి రాజకీయాలు దీంట్లో చూపడడం చేత ఈ విధంగా జరగదు. అంటే ఎవరైనా దానికి పాజిటివ్ గా మాట్లాడలేరు, నెగిటివ్ గా మాట్లాడలేరు. ఎమోషనల్ ఒక బిల్లు వెళ్ళేది. అరే ఇక వీళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వీళ్ళు మొత్తం ద్రోహి అన్నట్టు అలాంటి వాతావరణం. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తున్నాం, వర్గీకరణ జరగాల్సిందే, అది పోవాల్సిందే. ఇప్పుడు కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరే కలిసి ఉండని పరిస్థితి లోపల కులాలన్నీ కలిసి ఉండాలా అన్నటువంటిది అసాధ్యమైనటువంటి. కులరహిత సమాజం ఏర్పడే వరకు ఈ విభజనలు, ఈ అంతరాలు, ఈ వైరుధ్యాలు, ఈ విభేదాలు ఇవన్నీ కూడా ఎప్పటికి ఉండనే ఉంటాయి. సో కులరహిత సమాజం ఏర్పడడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మాలలకు ఏం జరిగిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల వాళ్ళు గుడ్డిగా వ్యతిరేకించడం చేత, ఆ వ్యతిరేకించడం చేత వీళ్ళు దోషిగా నిలబడ్డరు. అది ఇప్పటికి కొనసాగింది. వాస్తవానికి మాలలు ఎవరు దీన్ని వ్యతిరేకించడం కానీ, దానికి వ్యతిరేకించడానికి కారణం కానీ ఎవరు చూపెట్టలే. సో గతంలో ఆంధ్ర వాళ్ళు ఉన్నటువంటి జూపుడి ప్రభాకర్ ఆ బ్యాచ్ వాళ్ళందరూ కూడా కలిసి ఏంటంటే వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళ బ్యాచే ఇక్కడ ఉన్నది. వాళ్ళ సామంత రాజుల్లాగా సామంత రాజులే ఉన్నారు. వాళ్ళ అసలు రాజులు, వీళ్ళ సామంత రాజులు. వీళ్ళందరూ కూడా మా పూర్వం వాళ్ళు వ్యతిరేకించారు కదా, మేము వ్యతిరేకించడం అని చెప్పేయడం వల్ల మాలలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. వాస్తవానికి వర్గీకరణ ఉద్యమాలను మాలలే ఎత్తుకోవాల్సినటువంటి, మాలలే ఎత్తుకోవాలి. ఎందుకు? ఏ రంగంలో చూసినా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాదిగల కంటే మాలలే వెనుకబడి ఉన్నారు. వీళ్ళే కోలాల్సింది పోయి వీళ్ళు వ్యతిరేకించడం అన్నటువంటిది ఒక ఇండికేషన్ ఇచ్చారు అంతే. వీళ్ళు ఎక్కడేం ఉద్యమాలు చేయలే, వ్యతిరేకిస్తూ వీళ్ళు ఏం చేయలేరు. జస్ట్ ఒక ఇండికేషన్ ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. దాంతోనే మొత్తం మాల సమాజం అంతా కూడా దోషిగా నిలబడడం అనేటువంటి జరిగింది. దాన్ని మాల మేధావులుగా మేము బాగా ఆలోచించి ఏంటంటే దీన్ని ఎక్కడో ఒక దగ్గర దీనికి చెక్కు పెట్టాలా, ఈ వ్యతిరేకించడం అన్నటువంటి దాన్ని కూడా మానిపియాలా. వీళ్ళందరినీ కూడా ఆ స్టాండ్ కనుక మీరు వ్యతిరేకించే స్టాండ్ ఉంటే మిమ్మల్ని మాల సమాజం నుండి వెలివేస్తామన్నటువంటి ఒక ఇండికేషన్ కూడా త్వరలోనే మాల మేధావుల తరఫున మేము ఇవ్వబోతున్నాము. సో వర్గీకరణ జరగాల్సిందే, కానీ మా వాట ఎక్కడ ఉండాలన్నటువంటి దాని మీద ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి దాని మీద ఉండాలా. మేము దాదాపు ఒక 10-16 రకాలైనటువంటి అంశాలు షమీం అఖ్తర్కి ఇచ్చింది. అంటే వర్గీకరణ చేయడానికి ఏమేమి అంశాలు మీరు పరిగణలోకి తీసుకోవాల్సి, ఒక ఉద్యోగాలే కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లో చాలా విచిత్రం ఏంటంటే మాలలు ఏ డిపార్ట్మెంట్లోనైతే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నారో గవే ఇచ్చిండ్రు. సో మాదిగలు అత్యధికంగా ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లను కూడా వాళ్ళు ఇవ్వలే. సో ఇవాళ మేము దాన్ని బయట పెట్టబోతున్నాం. దాదాపు 4 డిపార్ట్మెంట్లు మేము మేజర్గా మాదిగలు అత్యధిక షేర్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లను మేము ఐడెంటిఫై చేసినాం. దాని నుండి లెక్కలు తెప్పిస్తాం. డెఫినెట్గా దీన్ని వేసేసి ఈ జీవోను మళ్ళీ మాడిఫై చేయించడం అనేటువంటిది జరుగుతుంది. సో అది రైట్. చూస్తూ ఉంటే మళ్ళీ మరి స్టే ఇస్తుందా కోర్టు, మరి చూడాలి. మరి దీన్ని ఇప్పటికి కూడా మీడియా కూడా అసలు కవరింగ్ పక్కన పెట్టేసింది. ఎందుకంటే ఇంప్లిమెంట్ అయిపోతుంది కదా, ఇక దాని నొల్లు ఉండదు, ఇక అయిపోయింది అనుకుంటారు. కాకపోతే ఇంకా చాలా కీలకమైనటువంటి పాయింట్లు ఉన్నాయి, అలా అన్యాయాలు కూడా ఉన్నాయని చెప్పేసి మాతో పాటు మామిడి నారాయణ చెప్తా ఉండే. ఇంకా కోర్టు దీని మీద స్టే ఇస్తుందా ఏదా చూడాల్సి ఉంది.